జిల్లా పరిషత్ సర్వసభ సమావేశానికి మరి విచ్చేసినటువంటి రాష్ట్ర వ్యవసాయ శాఖ అమాత్యులు శ్రీ గౌరవనీయులు కింజరపు అచ్చెన్నాయుడు గారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి నర్సంపేట ఎమ్మెల్యే కొవ్వు రమణమూర్తి గారికి, శ్రీకాకుళం ఎమ్మెల్యే గౌరవ శంకర్ గారికి, మరి అలాగే కలెక్టర్ గారికి, మరి సిఇఓ గారికి, వైస్ చైర్మన్లకు, ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులకు, తోటి సభ్యులైనటువంటి జడ్పీటీసీ సభ్యులకు, ఎంపీలకు, ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ వాటర్ కొంచెం వాటర్ లెవెల్ కొంచెం తగ్గడం వల్ల డిశ్చార్జ్ తగ్గింది. దానికి యాక్చువల్గా మనకు హ్యాండ్ బాక్స్లో క్రాష్ ప్రోగ్రామ్ చేశాము. దాంట్లో 100% అన్ని వెరిఫై చేశాము. దాంట్లో మనకు ఒక 9 డిఫెక్ట్ ఉన్నాయి తీసుకున్నాము. ఆల్ స్పేస్ అండ్ బాక్స్ చేస్తున్నారు హ్యాండ్ బాక్స్ రిపేర్స్. తర్వాత ఎస్సీఎస్ స్కీమ్స్ గ్రామ పంచాయతీ దగ్గర సఫిషియెంట్ గ్రాంట్ మొత్తం సఫిషియెంట్ గ్రాంట్ మల్టీరియల్ స్కీమ్స్ ఉన్నాయి. అవి కూడా జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో మనకు ఫండ్స్ ప్రాబ్లం లేకుండా ప్రాబ్లంగా చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకొక విషయం ఉదాహరణ ప్రాజెక్ట్ కూడా మనకు దాదాపు 807 గ్రామాలకి నీళ్ళు ఇవ్వాలి. కాబట్టి 760 గ్రామాలు స్టార్టింగ్ 695 నుంచి ఇప్పుడు ఈ నెలలో మనం ఇంప్రూవ్ చేసి 760 గ్రామాలకి నీళ్లు రోడ్డు ఇవ్వడం జరుగుతుంది. సిఆర్ఎఫ్ కింద ప్రొవిజన్స్ కింద కూడా ఒకటి రెడీ చేసుకున్నాము. చేయడం లేదు, ఇప్పుడు గ్రామ పంచాయతీలో డబ్బులు ఉన్న చోట పెట్టుకుంటున్నాము. తర్వాత మనకు ఈ మధ్య గ్రామ చేసాము. ఇంకా ఉదాహరణ కింద మనకు జేజేఎం కింద క్యాన్సిల్ అయిన వర్క్స్ అన్ని ఇప్పుడు రివైవ్ చేశారు. అవి కూడా టెండర్స్ దాదాపు 10 వరకు మనకు మళ్ళీ కొత్తగా రివైవ్ అయ్యాయి. అవి కూడా టెండర్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు టెండర్స్ వస్తుంది. ఒక కమిటీ కూడా ఫామ్ చేస్తున్నాము. రోజు రిపోర్ట్స్ వస్తున్నాయి. తర్వాత పాతపట్నం కూడా 265 crores తో పాతపట్నం కాన్స్టిట్యున్సీ అంతా ఉద్దానం ప్రాజెక్ట్ ఫేజ్ 2 కింద కూడా ముఖ్య సమస్యలు ఉన్నాయి. ఆ పాతపట్నం కాన్స్టిట్యున్సీ కూడా ఉద్దానం నుంచి మనం నీళ్ళు ఇవ్వడానికి వర్క్ స్టార్ట్ అయింది. అది కూడా సాల్వ్ అయితే పాతపట్నం కాన్స్టిట్యున్సీ వరకు కూడా నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇమీడియట్ రాయాలంటే పూర్వం 2 ఉన్నాయి మనకి. ఒకటి పలాస, 2 శ్రీకాకుళం, 2 డిఏలు ఉన్నాయి. రాయండి. మీరు ఇలాంటి మీటింగ్కి వచ్చినప్పుడు డిఏలు కూడా ఉంటుంటే మీరు 45 డిఏలు వస్తుంది, మీకు సమాచారం వస్తుంది. ముందు అందరూ మాట్లాడి చెప్తాను. ఈ స్కీమ్స్ రెండవది రిమైనింగ్ కాన్స్టిట్యున్సీస్ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్ట్ ఆర్ ఉన్నాయి. జల్ జీవన్ మిషన్ ఇది ఒక వరం మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి తాగునీరు, అది కూడా ఏదో ఆ విలేజ్లో బోరేసో లేకపోతే అప్పటికప్పుడు ఏదో ఒక రూపం ఇవ్వడం కాకుండా కాంప్రహెన్సివ్గా 24 గంటలు నీళ్ళు ఇవ్వడానికి తయారు చేసినటువంటి పథకం ఇచ్చారు. ఒకసారి కరెక్ట్ గా కూడా డీటెయిల్గా రివ్యూ చేసుకుంటారు. నాకు టైం బౌండ్ ప్రకారం ఇచ్చాపురం పలాస కాన్స్టిట్యున్సీకి ఆ స్కీమ్ కంటిన్యూ చేసి కంప్లీట్ చేసి ఎవ్రీ విలేజ్కి ఎవ్రీ హౌస్కి వాటర్ ఇవ్వాలి. ఇది కూడా ఇంక్లూడింగ్
ఎర్రనాయుడు గారు ఇచ్చినటువంటి స్కీమ్కి లింక్ చేయమని చెప్పాం. అది ఒకటి మనం చేయాలి. రెండవది ఇప్పుడే చెప్పారు, పైపులు వేశారు, మన దగ్గర బోర్లు వేశారు, ఎక్కడ కూడా పనిచేయడం లేదు. క్యాన్సిల్ చేయమని చెప్పాం. నాకు తెలిసి క్యాన్సిల్ చేశారనుకుంటా. ఎగ్జాంపుల్గా నా లెక్కలు తీసుకుంటే క్యాన్సిల్ చేసి తప్పు వెళ్ళిపోయింది. నేను మరి మంత్రి గారితో చెప్పి 98 కోట్లు మళ్ళీ రివైజ్ చేయించాను. మిగతా కాన్స్టిట్యూన్సీ అనుకున్నా నాకు ఐడియా లేదు. కలెక్టర్ గారు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా కాన్స్టిట్యూన్సీ నేను ఊర్లో మొన్న ఎలక్షన్లో తిరిగితే అసలు నాకు ఆశ్చర్యం కలిగింది. ప్రతి ఊర్లో చిన్న గొడ్డాలు కనిపించే తప్ప అక్కడ ఒక ట్యాంక్ లేదు. ఆ ట్యాంక్కి సోర్స్ కూడా లేకుండా ఇష్టానుసారంగా చేశారు. నా దగ్గర 490 గ్రామాలు ఉన్నాయి. ఫస్ట్ పేజ్లో ఫుల్ఫిల్గా ఎక్కడైనా సరే ట్యాంక్ ఉండి వాటర్ ఫెసిలిటీ ఉంటే 100% ఆ గ్రామాల్లో ప్రతి ఇంటికి పొలా ఇవ్వడానికి ఏ స్కీమ్కి ఎంత ఉంటుందో అది ముందు కంప్లీట్ చేయాలి. సెకండ్ది, కొన్ని గ్రామాల్లో ఈ ట్యాంకుల గురించి ఫౌండేషన్ వేశారు, కొన్ని దగ్గర పిల్లర్లు వేశారు, కొన్ని దగ్గర స్లాబ్ వేశారు. అవి ఎన్ని ఉన్నాయి, ఎన్ని కంప్లీట్ చేయగలరు? ఇది ఈ కాన్స్టిట్యూన్సీ చెప్తున్నాను. అన్ని దగ్గర ఇదే పద్ధతులు చేయాలి. అప్పటికి మిగిలితే ఏదో మీకు 98 కోట్లు వచ్చింది కదని ప్రసాదం పంచినట్టు 490 గ్రామాలకి ఏదో పనిచేసి పైకి వేస్తే మనం అనుకున్నటువంటి కొత్త సర్వే కాదు. కనీసం ఈ డబ్బుతో కొన్ని గ్రామాలకైనా ఈ సమస్య మనం పరిష్కరించగలిగితే ఉపయోగపడుతుంది. కారుడు ఇంకా డబ్బు మిగిలితే ఈ 98 కోట్లు ఏదైతే ఎగ్జిస్టింగ్ స్కీమ్స్, ఏవైతే ఆన్గోయింగ్ స్కీమ్స్ ఇంకా మిగిలితే ప్రయారిటైజ్ చేసి మీరు ఆయన చేస్తామంటే ఆయన పిలవండి, లేనప్పుడు ఇమీడియట్గా షార్ట్ టైంలో తెలిసి కలెక్టర్ గారు ఉన్నారు, ఇమీడియట్గా ఈ పద్ధతిలో మీరు ఫుల్ఫిల్ చేయాలి, పెట్టుకోవాలి. ఏవైతే 6 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయో ముఖ్యమంత్రి గారికి సభ ద్వారా అభినందించాలి. ఈ రాష్ట్రంలో మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత జలజీవన్ మిషన్ ఒరిజినల్గా ఈ జూన్ క్లోజ్ అయిపోయింది. 2025 జూన్కి కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ క్లోజ్ చేశారు. అది క్లోజ్ అయిపోతే మనం జీవితంలో ఈ రాష్ట్రంలో మనం అనుకున్నది సాధించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ జలజీవన్ మిషన్ మళ్ళీ ఇంకో 3 years ఎక్స్టెన్షన్ చేయించారు. 2028 వరకు ఇది ఎక్స్టెన్షన్ చేయించారు. ఏదైతే గత 5 సంవత్సరాలు 12,000 కోట్లు తెచ్చుకున్నారు, అందులో 2,500 కోట్లు ఖర్చు పెట్టారు, మిగతా ఖర్చు పెట్టలేదు. కొన్ని రాష్ట్రాలు అయితే 1,50,000 కోట్లు కూడా తెచ్చుకున్నారు, ఉపయోగించుకున్నారు. కారణం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ 40% ఇవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్ 60% ఇస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వకపోవడం వల్ల మొత్తం ఈ స్కీమ్ అంతా డీఫండ్ అయిపోయింది. మొన్నను ఏదైతే 12,000 2,405 ఆ మిగిలినటువంటి డబ్బులకి ప్రజెంట్ టెండర్ తీసుకున్నారు. ఒరిజినల్గా మన జిల్లా లేదు, అనంతపురం జిల్లా అండ్ పులివెందుల ఒక 4-5 కాన్స్టిట్యూన్సీలు ఉంటే ముఖ్యమంత్రి గారితో చెప్పి ఇది చాలా ఇబ్బందిగా ఉంది, బ్యాక్వర్డ్ ఏరియా, వాటర్ చాలా ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ పేజ్లో మనకి 2,000 కోట్లు ఇవ్వడానికి అంగీకరించారు. మీకు కూడా సమాచారం వచ్చింది. ఈ 2,000 కోట్ల రూపాయలతో నాకు తెలిసి ఉద్దానం 2 కాన్స్టిట్యూన్సీలు విడిచిపెట్టే రిమైనింగ్ 6 కాన్స్టిట్యూన్సీలు పాతపట్నం, టెక్కలి, నర్సనపేట, శ్రీకాకుళం, ఆంధ్రాలో చేశారు. 100% ఈ 2,000 కోట్లు సరిపోతాయి. ఒకవేళ 200-300 కోట్లు మీకు అవసరం ఉన్నా సరే తీసుకొచ్చి ఈ పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు
అది కూడా ఏదో గ్రామాల్లో సోర్స్ చూడతారు. ఏదైతే మనకు వంశధార రిజర్వాయర్ ఉందో రిజర్వాయర్ నుంచి ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. అది అమలు చేసే బాధ్యత మీరు తీసుకోవాలి. దానికి కావలసినటువంటి ఎస్టిమేషన్స్ అన్ని ప్రజాప్రతినిధులు కలిగి తెలుసుకోవాలి. ఇది జరిగితే తప్ప మనం ఎన్నిసార్లు డిస్కస్ చేసినా ఎన్నిసార్లు మనం ఈ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవ్వడం లేదు. అది చేయమని చెప్పి కోరుతున్నాను. ఎక్కడ నీళ్ళు అందలేదని ఏ గ్రామస్తులు రోడ్డు మీద వచ్చినా ఎక్కడైనా సరే పత్రికల్లో పడినా మీరు బాధ్యత వహిస్తారు. ఏదో మైక్లో చెప్పి కింద ఇప్పటికే మీరు ఐడెంటిఫై చేయాలి. మా ఊళ్ళో ఉన్నటువంటి స్కీమ్ వెళ్ళిపోయింది. చాలా మంది వస్తున్నారు. వేసవ ముందు మీ డిపార్ట్మెంట్ ఒక కాంప్రహెన్సివ్ మీటింగ్ పెట్టుకొని ఈచ్ విలేజ్ ఊర్లు ఉన్నాయా, ఉంటే మరమ్మతులు చేయాలా, స్కీమ్ ఉందా, స్కీమ్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే చేయాలా, ప్లాన్లో ఈసారి కూడా ఆ రోజు ఉన్నట్టు నాకు అనిపించలేదు. ఒకవేళ లేకపోతే ఇమీడియట్గా ప్లాన్ చేసుకొని గ్రామ పంచాయతీలో నిధులు ఉన్నాయి, మీకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఫస్ట్ ప్రయారిటీ, టాప్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్. కానీ పంపుల ద్వారా ఇస్తారా, ఎగ్జిస్టింగ్ స్కీమ్ ద్వారా ఇస్తారా, ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఇస్తారా, ఇది మీ ఇష్టం. ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగాలి. డిపిఓ గారు కూడా ఉన్నారు ఇక్కడ. మొన్నే మనం డబ్బులు విపరీతంగా తెచ్చాం గ్రామ పంచాయతీ. 5 years గ్రామ పంచాయతీ నిధులు రాలేదు. 14 ఫైనాన్స్ కానీ 15 ఫైనాన్స్ కానీ ఒక పైసా రాలేదు. నాకు తెలిసి 4-5 వేల కోట్లు వచ్చింది ఈ రాష్ట్రానికి. మీరు ఇమీడియట్గా ఒక మీటింగ్ పెట్టుకొని మీ ఈఓపిఆర్ చూద్దాం. ఇది టాప్ ప్రయారిటీ. కొంతమంది సర్పంచులు మా డబ్బులు ఎందుకు ఇవ్వాలంటారు. మా డబ్బులు మీ డబ్బులు కాదు, ప్రజల డబ్బులు ప్రజల అవసరాలు తీర్చాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. బోర్లు అన్నీ కూడా బోర్లన్నీ రిపేర్ చేయించండి. ఒకవేళ బోర్లు రిపేర్ చేయడానికి లేకపోతే పూర్వ పథకం లేదు, ఉందో లేదు, ఏదైతే ఈ వేసవి సీజన్ 2-3 monthsకి వాళ్ళకి ఎంగేజ్ చేసుకొని ఇమీడియట్గా బోర్లు రిపేర్ చేసే పద్ధతి ఉంటే, మరి 5 years ఉందో లేదో నాకు తెలియదు. రిపేర్ ఉందని ఇమీడియట్గా అటెండ్ అవ్వాలి. ఎండి వాళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చి బోర్లు కావాల్సినటువంటి సామాన్లన్నీ కూడా, ఏదైతే హ్యాండిల్స్, కొన్ని దగ్గర పైపులు, కొన్ని దగ్గర చైన్లు, ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో ప్రతి మండలంలో అందుబాటులో ఉండాలి. ఇవన్నీ ఉంచితే తప్ప మనకి ఈ సంవత్సరం వేసవి ఎక్కువ ఉంది. నేను ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు చూడలేదు. అందులో నేను చెప్పిన రైతులు వినకుండా సెకండ్ పంట వేయొద్దండి, వంశధారలో నీరు లేదు, ఈ పెద్ద తాటికాయ అంత అక్షరాలతో ఇదే గ్రహించాలి. ఇప్పుడు నేను ప్లాన్తో ఉంటాను. నేను గ్రహించాను ఈ సంవత్సరం ప్రాబ్లం అవుతుంది, నదిలో నీరు లేదు. అయినా సరే చాలా మంది పంటలు వేసారు, ఒత్తిడి తెచ్చారు ఎమ్మెల్యేలు. ఉన్న నీరంతా అయిపోయింది. ఏదైతే గ్రామాల్లో చెరువులు ఉన్నాయో అందులో ఇంజిన్లు పెట్టి చివరి చుక్క వరకు లాగేశారు. ఎక్కడికి వెళ్ళినా సరే చెరువులు ఫస్ట్ టైం మొత్తం డ్రై అయిపోయాయి. వచ్చే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. దయవుంచి మీరు ఎలర్ట్గా ఈ 2-3 మాసాలు ఉండాలి. తప్పు క్రైటీరియా కాదు, సమస్య పరిష్కరించాలని ఆలోచన ఉంటే తప్పనిసరిగా సమస్య పరిష్కారం అవుతుంది. ఏదో నా దగ్గర బోర్ ఏమంటే డబ్బులు లేవను, ట్రాన్స్పోర్ట్ చేయమంటే డబ్బులు లేవను, మీరు ఎక్కడ షాపులు చెప్పకుండా పంచాయతీలు వాడండి, మండలాలను వాడండి. జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఉన్నారు, ఇక్కడ ఉంటే ఇక్కడ మీరు ఐడియా తీసుకొని కొంత పనులు వేసవి ఈ సమస్య గురించి కలెక్టర్ గారి దగ్గర పెట్టమని నేను రేపటిలో మాట్లాడి కూడా చేస్తాను. ఫైనల్గా మీ బాధ్యత జిల్లాలో ఎక్కడైనా సరే మంచినీరు గురించి ఎవరైనా గొంతెత్తి రోడ్డు మీద కూర్చొని పత్రికల్లో పడినా మీరు ఎందుకు పరిశీలించండి. పత్రికల్లో ఏదో రాస్తున్నారని కాకుండా వాస్తవాలను అన్ని తీసుకోండి. ఇమీడియట్గా మీరు ఒకవేళ పలానా గ్రామంలో నీరు లేదు, బోరు లేదు, వాటర్కి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వెంటనే మీ ఆఫీస్కి పంపించి ఆ సమస్య పరిష్కరించే విధంగా మీరు ఈ 3 మాసాలు పనిచేయాలి. అదేవిధంగా నేను చెప్పే విధంగా ఈ స్కీమ్స్ అయితే మళ్ళీ ఒకసారి కలెక్టర్ గారు మీరు రివ్యూ చేసుకొని కాంట్రాక్టర్ మీద ఆధారపడి మనం లేదు, వాళ్ళు ఏం చెప్తే చేయాలని మనం సిద్ధంగా లేదు.
ఒకసారి పిలవండి, చేయకపోతే ఇమీడియట్గా క్యాన్సిల్ చేసి ఎగ్జిస్టింగ్ ఈ స్కీమ్స్ అన్ని తొందరగా పూర్తి అవడానికి మీరు ప్రయత్నం చేయమని చెప్పుకుంటున్నా. సిస్టమ్ 2 సర్కిల్స్ ఉన్నాయి మనకి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ జిల్లా చాలా పెద్ద స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ అది రివైవ్ చేయడానికి మీరు కలెక్టర్ గారితో పంపిస్తే నా ప్రయత్నం చేసి మళ్ళీ అది చేస్తే మనకి స్టాఫ్ ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు చెప్పినవన్నీ మీరు ఫాలోఅప్ చేసి ప్రభుత్వం చేయ అవసరం ఉంది. కలెక్టర్ గారితో ఇమీడియట్గా పరిష్కరిస్తాం. మొత్తం అంతా కూడా వాటర్ స్కీమ్స్ కి మేము యూటిలైజ్ చేయడం జరుగుతుంది సార్. అయితే అడిషనల్ సపోర్ట్ గవర్నమెంట్ నుంచి కూడా కావాలని కోరుకుంటున్నాం. చేశారు. అందుకే నేను హార్టికల్చర్ మినిస్టర్గా సంబంధిత మంత్రి గారికి చెప్పి ఈసారి హ్యూజ్ క్వాంటిటీ, గతంలో హార్టికల్చర్కి పథకం అనుసంధానం అయినా సరే సరిగా ఉపయోగించుకోలేదు. ఇప్పుడు ప్రతి జిల్లాని టార్గెట్ పెట్టుకొని బాగా బెనిఫిట్ వస్తుంది, ఈ పథకం కొంతవరకు సద్వినియోగం అవుతుందని చెప్పి హార్టికల్చర్ కూడా ఇది అనుసంధానం చేశాం. కలెక్టర్ గారు, ఈడీ గారు మన జిల్లాలో మన వ్యవసాయం అంటే వరి తప్ప ఇంకొక ఆలోచన ఎవరికి రావటం లేదు. అయితే దానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. మనం కూడా ఎడ్యుకేట్ చేయాలి. వ్యవసాయంలో వరి ఎంత లాభం వస్తుంది, రిమైనింగ్ హార్టికల్చర్ ఎంత వస్తుందని మనం ఎడ్యుకేట్ చేయాలి. దాని మీద కూడా మనం దృష్టి పెట్టాలి. అందుకే ఈసారి ఎక్కువగా హార్టికల్చర్కి ఈ జిల్లాలో కూడా మొన్న కలెక్టర్స్ మీటింగ్ కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఒక టార్గెట్ పెట్టుకొని ఈ సంవత్సరం హార్టికల్చర్ మనం పామ్ ఆయిల్ కానీ లేకపోతే ఇక్కడ ఏవైతే మనకి అనుకూలంగా ఉన్నటువంటి పంటలు ఉన్నాయో దాన్ని ప్రోత్సహించాలని చెప్పి డిసైడ్ చేశాం. మీరు కూడా హార్టికల్చర్ మీద దృష్టి పెట్టి మీరు కూడా రైతులకి ఎడ్యుకేట్ చేస్తే ఈ పథకం ఉపయోగపడుతుంది. రెండవది, దీనివల్ల మనకి మెటీరియల్ కాంపోనెంట్ జనరేట్ అవుతుంది. ఎంత మ్యాండేట్స్ వస్తే అంత మెటీరియల్ కాంపోనెంట్